జీఎస్టీ లేకుండానే బంగారం ఇస్తామని నమ్మించి 4 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి మోసం చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో జరిగింది. పట్టణానికి చెందిన బంగారు వ్యాపారులు రాళ్ల శ్రీనివాస్, ఆయన కుమారుడు విష్ణు తనకు బంగారం ఇప్పిస్తానని నమ్మించి 54 లక్షలు తీసుకున్నారని కోమన్పల్లి శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని చెప్పాడు. బంగారం వ్యాపారులు పరారులో ఉండడంతో వారిని పట్టుకుని తీరుతామని పోలీసులు తెలిపారు. కోమన్పల్లి శ్రీనివాస్ ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఫిర్యాదులో కట్రోల్ శ్రీనివాస్ అతని కొడుకు విష్ణు బంగారం ఇప్పిస్తానని 54 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అతను 54 లక్షల రూపాయలు తీసుకొని బంగారం ఇవ్వకుండా అతను అడిగితే బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేయగా దాని మీద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయగా విష్ణు బాంబేకి వెళ్ళి నింబూజ్ అనే వ్యక్తి దగ్గర పైసలు ఇచ్చి బంగారం ఇక్కడ ఆర్మూర్లో అమ్మేవాడు. ప్రస్తుతానికి నింబూజ్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకున్న తర్వాత పూర్తిగా రికవరీ చేయడం జరుగుతుంది.